ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఈరోజు ప్రభు మాటలు వినడానికి ఈరోజు మనం కూడి ఉన్నాం. నా పేరు పాస్టర్ క్యాలబ్ డానియల్. ఎవరిది వాక్యం వింటున్నారో దయచేసి ఈ వాక్యాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి. అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఈ వాక్యము నీ కొరకే. ఈరోజు దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, శ్రమలు నాకెందుకు వస్తున్నాయి అని? శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చాలా మంది చెప్తుంటారు కదా, క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, దేవుని బిడ్డలకి శ్రమలు వస్తాయి, ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తున్నాయి. శ్రమలు 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 శ్రమలు, కష్టాలు 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 మనం ప్రతి చోట వింటున్నాం కదా. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు, ఎందుకంటే ఈ లోకం నేను జయించున్నాను అని. అంటే ఈ లోకంలో ఒక మనిషికి ఎన్ని శ్రమలు వచ్చాయో, ప్రతి సమస్యలు అంటే ప్రతి శ్రమ అంటే ఒక్కొక్కరికి శ్రమ ఉంటుంది. ఈరోజు నాకున్న శ్రమ నీకు ఉండకపోవచ్చు, ఈరోజు నీకున్న శ్రమ నాకు ఉండకపోవచ్చు, నీకు నాకు ఉన్న శ్రమ ఇంకొకరికి ఉండకపోవచ్చు. ఈ భూలోకంలో ప్రతి మనిషికి ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క నష్టం. కానీ యేసు ప్రభుకి ఈ లోకంలో ఒక మనిషి ఎన్ని శ్రమలైతే పొందుకుంటాడో, ఈ లోకంలో ప్రతి మనిషి అంటే ప్రతి మానవుడి యొక్క శ్రమ కష్టాన్ని ఆయన శిలువలో అనుభవించాడు. ఆ శ్రమలన్నీ కూడా అనుభవించి ఆ ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయన ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే లోకం నేను జయించి ఉన్నాను. ఈరోజు ఆ ప్రభు నీతో చెప్తున్నాడు, దేవుణ్ణి వెంబడించేది మాత్రాన మన భక్తి ఏదో ఈజీగా ఉండదు. ప్రభువుని వెంబడించిన మాత్రాన మన లైఫ్ 3 పూలు 6 కాయల్లాగా ఉండదు. చాలా మంది అదే అనుకుంటున్నారు. రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకొని ప్రభు కొరకు జీవిస్తే నా జీవితం ఇంకంతా కూడా పూల మార్గమే, అంత సాఫీగా వెళ్ళిపోతుంది, అబ్బా అన్ని మిరాకిల్సే, అద్భుతాలు అనుకుంటారు. లేదు, ప్రభు చెప్పాడు కదా, ఎవరైతే నన్ను వెంబడించాలనుకున్నారో తను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకొని వెంబడించాలని ప్రభు చెప్పాడు కదా. సిలువ అంటే శ్రమ. ఎవరైతే ప్రభువుని వెంబడించాలనుకున్నా ప్రతి బిడ్డ కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తున్నాయంటే నువ్వు దేవుడి మార్గంలో ఉన్నావని అంటాం. ప్రభు చెప్తున్నాడు, నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నావా? ప్రభు చెప్పాడు, ఈ రోజు మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకునండి, ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకం జయించున్నా అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శ్రమల నుంచి నువ్వు వెళ్తున్నావు? సరే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు శ్రమలు వస్తున్నాయి అంటున్నావా? అవును, శ్రమలు నీకే వస్తాయి. నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నాకెందుకు శ్రమలు వస్తాయి అనుకున్నావు? అవును, శ్రమలు నీకే వస్తాయి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుతున్నాను, చర్చికి వస్తాను, అయినా సరే నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు జాబ్ రావట్లేదు, నాకెందుకు మా ఇంట్లో మా నాన్న మారలేదు, మా తల్లి మారలేదు, మా భర్త మారలేదు, నా వివాహం ఫెయిల్ అయిపోయింది, నా భార్య నన్ను మోసం చేసింది, నా భర్త నన్ను మోసం చేశాడు, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ జీవితం, స్నేహితుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, బంధువుల ద్వారా ప్రేమించి మోసం చేశాను చాలా మంది కూడా, ఎందుకు నాకు కష్టాలు ఈ శ్రమలు వస్తాయి అనుకుంటున్నావా? నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, దేవుని అంగీకరించావు, ప్రభువు మార్గమును ప్రభువుని వెంబడించే ప్రతి బిడ్డకు కూడా శ్రమలు కష్టాలు వస్తాయి. అందరూ అదే చెప్తున్నారు. మరి ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి అని చాలా మందికి ఉన్న డౌట్. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఒక శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఈరోజు మనతో దేవుడు మాట్లాడుకుంటున్నాడు. కీర్తనలు 18:6 ఒకసారి ఈ వాక్యం మనం తీసుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల జొచ్చెను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించింది. నేను ప్రభుకి మొరపెట్టినప్పుడు, ప్రభుకి నేను విజ్ఞాపన చేసినప్పుడు తన ఆలయం నుండి నా ప్రార్థన ఆలకించాడు అని చెప్పి ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. క్రైస్తవుడికి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము దేవునికి మొరపెట్టాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఏడవడం కాదు, వెళ్ళి మనుషులకి చెప్పడం కాదు, నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఆ కష్టం వచ్చింది,
మా ఇంట్లో ఈ ఇబ్బంది వచ్చింది, మా హస్బెండ్ ఇలా చేశాడు, మా భార్య ఇలా చేశాను చెప్పి వెళ్ళి ఊరులంతా చెప్పడం కాదు. కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునికి నువ్వు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అవును, ఈరోజు నీ జీవితంలో శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, జాబ్ రావట్లేదా, ఇబ్బందులు ఉన్నాయా? ఏం చేయాలి తెలుసా? ప్రభువుకు మొరపెట్టు, ప్రార్థన చేయి. ఉదయకాలము లేచి ప్రార్థన చేయి, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయి. అలానే నీకు సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయి. దేవుడికి మొరపెట్టు, ప్రభా నేను ఈ కష్టాలు ఉన్నాను ప్రభా, ప్రభా నేను ఈ శ్రమలో ఉన్నాను ప్రభా, నన్ను విడిపించువా, నన్ను రక్షించువా, నాకు విడుదలివ్వా అని ప్రార్థన చేస్తే నిజంగా నీ ప్రతి కష్టం నుంచి, శ్రమ నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఈ లోకం మీకు శ్రమ కలుగుతుంది, అయినా సరే ఏం చేయాలంట? ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకమే జయించున్నాను, ఈ లోకం జయించున్నాడు. ఆ సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, నేను ఈ లోకాన్ని ఎలా జయించానో మీరు కూడా అలానే జయిస్తారు, ఎందుకంటే నా ఆత్మ మిమ్మల్ని కుమ్మరిస్తాను ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలాగ మనం నడుచుకోవాలో, ఎలాగ మనం సమాధానం చెప్పాలో, ఎలాగ ఈ శ్రమ నుంచి బయటపడాలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి చెప్పడం కాదు, కానీ ప్రార్థన చేయాలి, దేవుడికి చెప్పాలి, మొరపెట్టాలి. యేసయ్యా నాకు ఈ కష్టం వచ్చింది ప్రభా, యేసయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది ప్రభా. నువ్వు దేవుడికి మొరపెడితే దేవుడు వెంటనే నీ ప్రార్థన వింటాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చేతాను. నాకు మొరపెట్టుడి, నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు మొరపెడితే నేను నీ మొర ఆలకిస్తానని చెప్పి ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఇంకా శ్రమను అనుభవిస్తున్నావు, ఎందుకంటే ఒకవేళ నువ్వు దేవుడికి మొరపెట్టట్లేదేమో, ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నావు, కానీ హృదయపూర్వకంగా నీ హృదయంలో అంతా కూడా విప్పదీసి ప్రభు నా జీవితం ఇదే నువ్వు ప్రభుకు మొరపెట్టినప్పుడు వెంటనే నీ జీవితంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా అన్ని పటాపంచలని చేస్తాడు. వాటి నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. శ్రమ వచ్చినప్పుడు ఏడవద్దు, శ్రమ వచ్చినప్పుడు మనుషులకి చెప్పొద్దు. వాక్యం సెలవిస్తుంది, మనుషుల మీద ఆధారపడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్మడు కంటే దేవుడిని ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెట్టాలి. ఈరోజు నుంచి ప్రార్థన చేయడం నేర్చుకోండి. అలా వ్యక్తిగతంగా మీ ప్రార్థన చేసుకోండి, దేవునితో సమయం గడపండి, దేవుడు ఖచ్చితంగా మీకు జయమేస్తాడు. రెండోది, శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. మొట్టమొదటిగా శ్రమ వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టాలి. రెండోది, శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. అందుకని యోహాను సువార్త 16:33 వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి. ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ఎలా ఉండాలంట? అయినను ధైర్యము తెచ్చుకునుడి. శ్రమ వచ్చినప్పుడు భయపడకూడదు, శ్రమ వచ్చినప్పుడు పారిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు వెళ్ళి దాక్కోకూడదు. ఏం చేయాలంట? ధైర్యంగా ఉండాలి. మీకు విషయం తెలుసా? చనిపోయిన చేప ఆ జలప్రలయంలో ఎలా ఉంటుందంట? ఆ నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుని పోతుంది. ఇప్పుడు చూసారా మీ ఎప్పుడన్నా లేక్లో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ చనిపోయిన చేపలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆ జలప్రలయం వస్తున్నప్పుడు, నీళ్ళు వస్తున్నప్పుడు ఆ నీటితో అంటే ఆ ఫ్లో ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళింది అనుకోండి నీళ్ళు, అలా అనిపోతుంది. ఇలా వెళ్తే ఇలా వెళ్తుంది. అంటే నీళ్లు ఎటు ఏ డైరెక్షన్ వెళ్తే ఆ చనిపోయిన చేప కూడా అట్లానే వెళ్తుంది. కానీ బతికిన చేప చూసారా? చూడండి, ఒక డిస్కవరీ ఛానల్లో కానీ, హిస్టరీ ఛానల్ కానీ, యూట్యూబ్లో కానీ, ఆ బతికిన చేప సముద్రాల్లో ఆ నది ప్రవాహంతో పాటు కొట్టుకుని వెళ్ళదు, అది ఎదురుగా వెళ్తుంది. ఆ జలప్రలయం ఎంత హైట్ లేస్తున్నా సరే అది కూడా దాని హైట్తో పాటు ముందుకెళ్ళి ఎగురుతుంది. దానికున్న ధైర్యం. అంటే బతికిన చేప ప్రవాహానికి ఎదురుగా వెళ్తుంది, చనిపోయిన చేప ప్రవాహంతో పాటు కొట్టుకుపోతుంది. ఈరోజు బతికిన చేపలా ఉన్నావా, చనిపోయిన చేపలా ఉన్నావా? నీకు నువ్వే పరిశీలన చేసుకో. అయినను ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు భయపడద్దు. చాలా మంది భయపడి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. సూసైడ్ చేసుకుని చనిపోవడం వల్ల నీకు పరిష్కారం వస్తుందా? వెళ్ళి ఆ అకస్మాత్తుగా పురుగుల మందు, ఫ్యాన్ కూరేసుకుని వెళ్ళి అలా చేసుకుంటే నీకు సమాధానం దొరుకుతుందా? నీ జీవితంలో శ్రమలు కష్టం ఉన్నప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఆగండి, ప్రార్థించండి. దేవుని ప్రార్థన వింటాడు, దేవుని ప్రార్థన ఆలకిస్తాడు, దేవునికి జయమిస్తాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెళ్ళి భయపడొద్దు. దేవుడు భయపడే ఆత్మ మనకి ఇవ్వలేదు, తిరిగి గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు భయపడద్దు, తాత్కాలిక పరిష్కారం కోసం వెతుక్కోవద్దు.
నా జీవితం వింటే నేను సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాను, నేను పాస్ అవ్వలేను, నేను చచ్చిపోతాను, నేను లవ్లో ఫెయిల్ అయ్యాను, ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, నేను చెడిపోయాను, చాలా రిలేషన్షిప్లో ఉన్నాను, నేను ఇలా ఇలా జరిగింది, తాగాను, ఇలా చేశాను, నాకు జీవితం బతకాలని ఆశ లేదు అనుకోవద్దు. అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వాళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, నాకు జీవితం విరక్తి కలుగుతుంది, నేను ఇంట్లోంచి పారిపోతాను, నేను చచ్చిపోతాను, ఆ పురుగు మందు తాగుతాను అని అలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ప్రభు చెప్పాడు, మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ పక్కనే ఉన్నాడు. ఈ శ్రమలన్నింటినీ ఆయన ఎదిరించిన వాడు, వాటిని జయించిన వాడు నీకున్న శక్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్కన ఎవరున్నారో గుర్తించండి. నీ పక్కన ఎవరున్నారంటే సృష్టికర్త ఉన్నాడు, దేవాతి దేవుడు, రాజుకు రాజు, ప్రభులకు ప్రభు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడు, సర్వశక్తి గల దేవుడు నీ పక్కన ఉన్నాడు. ఆయన నీ పక్కన ఎందుకు భయపడాలి? భయపడదు, ధైర్యంగా ఉండండి. వాక్య సెలవిస్తుంది, భయపడకుడి, దిగులు పడకుడి, నీ దేవుడని యెహోవా నీ పక్కన ఉన్నాడు, నీ పక్కట, నీ వెనక, నీ ముందర, ఆయన నీ వెనకాలే ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి, నీకు కృప చూపించడానికి ధైర్యంగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఎప్పుడు ధైర్యం వస్తుంది తెలుసా? మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి. రెండోది, ధైర్యంగా ఉండండి. మూడో చూద్దాం. మూడోది, సామెతలు 24:10 కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి. రెండోది, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. మూడోది, శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? కృంగిపోకూడదు, డిప్రెషన్కి వెళ్ళకూడదు. అందుకని సామెతలు 24:10 వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీకు చేతకాని వాడవు. ఈ శ్రమ వచ్చినప్పుడు, ఏ రోజు శ్రమ వచ్చిందో ఆ రోజు నువ్వు అట్లా కృంగిపోతావు అంటే నువ్వు చేతకాని వాడవు అని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవుడు మనల్ని చేతకాని వాళ్ళగా చేయలే. దేవుడు మనను దేనికి పనికిరాని వాళ్ళగా మనం చేయలే. దేవుడు నిన్ను తన రూపంలో చెక్కుకొని చేసుకుంది నువ్వు చేతకాని వాడుగా ఉంటాను కాదు. నీకు శ్రమ వస్తే నువ్వు కృంగిపోతున్నావు అనుకోండి, మన చేతకాని వాళ్ళు అవుతున్నట్టంట. కృంగిపోతే ఇంకా నువ్వు సాతాను నేను ఇంకా కృంగతీస్తాడు. ఇంకా నేను శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ఆనందించాలి దేవుని యందు. దాని గురించి ఆలోచించుకుంటూ అప్పుడు ఎలా జరిగింది అనుకుంటే మనం సంతోషంగా ఉండలేము. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్. మన బలము దేవుని యందులో ఆనందించడమే మన బలము. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. కృంగిపోతు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవని వాక్యం సెలవిస్తుంది. ఏం చేయాలంట మరి? ధైర్యంగా నుంచొని ముందుకు సాగాలి, కృంగిపోకూడదు. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగింది, ఒక ఎర్రర్ జరిగింది, ఒక మిస్టేక్ జరిగింది, పొరపాట్లు జరిగాయి, దేవుడి దగ్గర ఒప్పుకోవడం, సరి చేసుకోండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి, సరి చేసుకుని దేవుడు క్షమిస్తాడు. అక్కడితో ఇంకా ఆగిపోద్దు. స్టార్ట్ ఎ న్యూ లైఫ్. క్యాటర్పిల్లర్ చూడండి, గొంగళి పురుగు నల్లగా ఉంది, అందరికి వ్యతిరేకంగా ఉంది, అందరికి ఎలర్జీ తీసుకొస్తుంది, దేవునికి పనికిరానిగా రకంగా ఉంది. అది ఎప్పుడైతే గూడు కట్టుకొని అది ఒకవేళ దేవుడికి ప్రార్థన చేసిందేమో ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా బయటకు వస్తుంది. నేను ఎట్లా ఉన్నాను కదా, నా జీవితం ఇలా ఉంది కదా, నాకు ఇన్ని ముళ్ళు ఉన్నాయి కదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కానీ కృంగిపోలే. క్యాటర్పిల్లర్ స్టార్ట్ ఎ న్యూ జర్నీ యాజ్ ఎ న్యూ బటర్ఫ్లై. అది ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేసింది, సీతాకోక చిలుకలాగా. ఈరోజు నువ్వు కృంగిపోకుండా ఒక న్యూ చాప్టర్, ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఎ న్యూ లైఫ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించండి, నీ కొరకు జీవించొద్దు. నేను జీవించలేనన్నా, నా వల్ల కాదనొద్దు. నీ కొరకు జీవించొద్దు, క్రీస్తు కొరకు జీవించు. ఎందుకంటే యేసయ్య నిన్ను రూపించుకున్నాడు తన రూపంలో. నువ్వు ప్రభు కొరకు, నువ్వు దేవుడి కోసం జీవించడానికి. ఆయనే నీ కొరకు మరణిస్తే నువ్వెందుకు చనిపోవాలి? నీ కోసం బతుకొద్దు, లేకపోతే ఇంకోరి కోసం బతుకొద్దు, దేవుడి కోసం బతుకు. నీకు ప్రాణం పోసిన వాడి కొరకు బతుకు, నీకు జీవం ఇచ్చిన వాడి కొరకు బతుకు. కృంగిపోద్దు, ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి. ఫెయిల్ అయ్యావు ఎగ్జామ్స్లో, కృంగిపోద్దు, మరలా రాయి. తప్పేముంది? మరలా రాయి. సరే పాస్ అవుతాయేమో, మరలా రాయి, మళ్ళీ పాస్ అవుతాయేమో. జాబ్లో ఫెయిల్ అయ్యి జాబ్ రావట్లా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, కృంగిపోవద్దు, మరలా ట్రై చేయి. మళ్ళీ రావట్లేదా, మళ్ళీ ట్రై చేయి. రిజెక్ట్ అయిందా, మళ్ళీ ట్రై చేయి. రిజెక్ట్ అయిందా, మళ్ళీ ట్రై చేయి. సబ్జెక్టులు ఫెయిల్ అవుతున్నావా, మళ్ళీ ట్రై చేయి, రాయి. దేవుడు సహాయం చేస్తాడు. కుటుంబంలో భర్త మారట్లేదు, తాగుతున్నాడు, మా నాన్న తాగుతున్నాడు, మా హస్బెండ్ తాగుతాడు అనుకున్నావా? ఎంత ప్రార్థన చేసినా మారట్లేదు అనుకున్నావా? ప్రార్థన చేయి, మారతాడు ఏ రోజున. పిల్లలు మారుతారు, భార్య మారుతుంది, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎంత ప్రార్థన చేస్తున్నానండి, నాకు జాబ్ రావట్లేదు, నా పిల్లలు స్వస్థపరచబడట్లేదు, ఈ కార్యం జరగట్లేదు, దేవుడు ఉన్నాడా? ఆర్థిక సమస్య బావట్లు, అప్పుల్లో ఉన్నాము,
ఈ అప్పుల నుంచి పోవట్లేదు, దేవుడు నా ప్రార్థనలకు ఇస్తాడా? చేయండి, ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవు అని దేవుడు చెప్తున్నాడు. వద్దు, ధైర్యంగా ఉండి ముందుకు సాగు. శ్రమ వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుడికి మొరపెట్టాలి. రెండోది ఏం చేయాలంట? ధైర్యంగా ఉండాలి. మూడోది కృంగిపోకూడదు. అప్పుడు నీ జీవితంలో దేవుడు ప్రణాళికలు, దేవుని చిత్తం పరిపూర్ణంగా నీ జీవితం నెరవేర్చబడతాయి. ఈరోజు నీ జీవితంలో శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఏ శ్రమ అయినా సరే, ఆర్థిక స్థితి, అనారోగ్యమా, స్పిరిచువల్ లైఫ్లో గ్రో అవలేకపోతున్నావా, పడిపోతున్నావా పాపంలో, లోకంలో కష్టాలు వస్తున్నాయా, భయపడద్దు, ప్రార్థన చేయి. దేవుడు ఆ జాబ్ కానీ ఇస్తాడు నీకు. ఖచ్చితంగా ఆ వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగిస్తాడు. భయపడద్దు, విశ్వాసంతో ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో పాటు ఏకీపించండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన. లెట్ us pray. తండ్రి, ప్రేమగల ప్రభా, ఈరోజు ప్రభా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, ఎంతమంది శ్రమలో ఉన్నారో, కష్టాలు నాకు తెలియదు, ఎవరైతే నీ బిడ్డలు కష్టాలు శ్రమలు ఉన్నారో ప్రభా, ప్రతి కష్టాల నుంచి, శ్రమ నుంచి యేసు క్రీస్తున విడుదల కలిగించి సహాయం చేయమంటున్నాను. వాళ్ళ జాబ్స్ లేని బిడ్డలకి జాబ్స్ దయచేయండి. ఎగ్జామ్స్ కోసం రాస్తున్న బిడ్డలందరూ కూడా ఎగ్జామ్స్ పాస్ చేయండి ప్రభా, అందరూ పాస్ అవడానికి సహాయం చేయండి. మ్యారేజ్ కోసం ఎదురు చూసే బిడ్డలందరూ కూడా మ్యారేజ్ ఘనంగా జరిగించండి. ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించండి, అప్పుల నుంచి కలిగించండి. కాలేజ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, హాస్టల్ ఫీజు కట్టాలని బిడ్డలందరూ కూడా ఫీజు అంతా కూడా వాళ్ళకి సెటిల్ అవ్వడానికి సహాయం చేయండి. లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్న బిడ్డలందరూ కూడా లైఫ్లో సెటిల్ అవ్వడానికి సహాయం చేయండి. హస్బెండ్ మారాలి, భార్య మారాలనుకున్న ప్రభావ అనుకున్న వారి బిడ్డలకి వాళ్ళ కుటుంబానికి రక్షణ దయచేయండి, తల్లిదండ్రులకు రక్షణ దయచేయండి. ప్రతి శ్రమ, ప్రతి కష్టం నుంచి కూడా కలిగించి ఉంటున్నాను ప్రభావ. నీ బిడ్డలు మీరు సహాయం చేసి గొప్ప జీవం తెచ్చి దేవా, మీరే తోడుగునే సహాయం చేసి అనారోగ్యం నుంచి ఎవరైతే మరణకరమైన రోగులు పడి ఉన్నారో ప్రభా, ప్రాణాపాయాలు ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తు విడుదల స్వస్థత కలుగును గాక. ఎందరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, నజరేయుడైన యేసుక్రీస్తు అద్భుతమైన జాబ్స్ రిలీజ్ అవును గాక, గొప్ప కార్యం జరిగించి. ఎందరైతే డిప్రెషన్లో నేను చనిపోవాలనుకున్నారు, నెగిటివ్ థాట్స్ ఉన్నారు ప్రభా, ప్రతి నెగిటివ్ ఆలోచన నుంచి, డిప్రెషన్ నుంచి విడుదల కలుగును గాక. నీ బిడ్డలందరికీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయ ప్రభా. నేను విరిగిపోయాను, నలిగిపోయినా, పాదలు ఆవు చెప్పుకోలేకపోతున్నాను, లోపల ఏడుస్తున్నాను, కృంగిపోతాను చెప్పిన బిడ్డలందరూ కూడా మీరు బాగు చేయండి, లేవనెత్తండి, స్వస్థపరిచి మరొక జీవితం తెచ్చి నీ కొరకు సాక్షి జీవించడానికి సహాయం చేయమని, ప్రతి కష్టం నుంచి, ప్రతి శ్రమ నుంచి విడుదల కలిగించి మీరే గొప్ప జయం తెచ్చమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి వాక్యాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రేరక కృష్ణ అంటే మీ ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మీరు మెసేజ్ చేయొచ్చు. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే వీడియోలో మీకు మరలా మనం కలుద్దాము. అంతవరకు దేవుని కృప, దేవుని సన్నిధి సదాకాలం అంత పాటు ఎల్లప్పుడూ గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.